ఫ్రెండ్స్, దిస్ ఈస్ సంథింగ్ వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మీకు కొన్ని డేంజరస్ యాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాము. సో అవి మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అదేంటి అంటే మీ వ్యక్తిగత జీవితాన్ని, అంటే ఎలా చెప్పాలి, మీ పర్సనల్స్ అన్నీ కూడా హ్యాకర్స్కి పనిచేస్తాయి అనమాట. సో అంత డేంజరస్. సో మీరు అవి వాడకపోవడం బెటర్. సో నేను వచ్చేసి చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే యూసీ బ్రౌజర్ అనమాట. సో దీనంత డేంజరస్ యాప్ అయితే ఇంకోటి లేదు. ఎందుకంటే దీంట్లో డేటా ఎంక్రిప్టెడ్ అయితే ఉండదు అనమాట, పనిచేయదు. సో ఇంకొకటి ఏంటి అంటే, సో ఇది వచ్చేసి మనకి ఎవరైతే హ్యాకర్స్ అయితే ఉంటారో వాళ్ళకి అలో చేస్తుంది అనమాట మన డేటా తీసుకోవడానికి. అంటే అంత సెక్యూర్గా ఉండదు బ్రౌజర్ అని. ఓకేనా? సో ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇది వచ్చేసి మనకి చైనీస్ యాప్ అనమాట. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఒకవేళ ఇది బ్యాన్ అయినా కూడా తిరిగి మనోళ్ళు చాలా మంది అయితే వాడుతున్నారు అనమాట. ఓకేనా? సో ఈ యాప్ వెంటనే డిలీట్ చేయండి. సో దీనికి ఆల్టర్నేటివ్ యాప్స్ కూడా చెప్తాను అనమాట నేను. సో దీనికి ఆల్టర్నేటివ్ వచ్చేసి ఏంటి అంటే అనమాట, గూగుల్ క్రోమ్ కానీ, లేదంటే టెక్టెక్ అనే బ్రౌజర్ కానీ, అండ్ మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ అనమాట. ఓకేనా? సో ఇవి ఆల్టర్నేటివ్గా దీనికి యూజ్ బ్రౌజర్కి వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? సెకండ్ యాప్ వచ్చేసి ఏంటి అంటే క్లీన్ ఇట్ అనమాట. సో ఈ క్లీన్ ఇట్ అనేది వచ్చేసి అంటే జంక్ ఫైల్స్ని రిమూవ్ చేసే ఫైల్స్ లాగా ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. కొన్ని మిలియన్ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి అనమాట దీని మీద. బట్ దీంట్లో వచ్చేసి ఏంటి అంటే మనకి, సో మనం ఏవైనా జంక్ ఫైల్స్ ఉంటాయి కదా, బ్యాటరీ డ్రైన్ అయ్యే ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ అనమాట. హార్డ్వేర్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మన మొబైల్ హార్డ్వేర్ అయితే ఉంటుంది కదా, సో దాని మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే అది ఏదైనా ఒక యాప్ తొందరగా ఓపెన్ కావాలంటే కొన్ని ఫైల్స్ ఇది ఒక యాప్స్ అనేది జనరేట్ చేసి పెట్టుకుంటాయి అనమాట. సో మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు అవన్నీ కలిపి స్పీడ్గా తొందరగా ఓపెన్ అవుతాయి అనమాట. బట్ ఇదేం చేస్తుందంటే ఇది మన ఒక యాప్ తీసి పెట్టుకున్న డేటాను అంతా కూడా క్లియర్ చేస్తుంది. సో క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకొక యాప్ మనం ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా తిరిగి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా చేసుకోవడం వల్ల బ్యాటరీ డ్రైన్ అవుతుంది, నెట్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇంకా మొబైల్ కూడా స్లో అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ క్లీనిట్ అనే దాన్ని అయితే వాడకండి. దీనికి ఆల్టర్నేటివ్ ఏమున్నాయంటే మనకి గ్రీన్ ఫై అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే సీసీ క్లీనర్ అనమాట. ఇది కూడా వీరికి ఆల్టర్నేటివ్ అనమాట, చాలా బాగుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డాల్ఫిన్ బ్రౌజర్. సో దీని గురించి ఏంటి అంటే మనకి డాల్ఫిన్ బ్రౌజర్ గురించి ఏంటంటే ఇది వచ్చేసి మీకు VPN లాగా కూడా యూజ్ అవుతుంది నార్మల్గా అయితే. బట్ VPN యూజ్ చేసినా కానీ మీరు ఏమన్నా వెబ్సైట్కి అయితే వెళ్తాం కదా, సో మన IP అడ్రస్ని కంప్లీట్గా అక్కడ చూపిస్తుంది అనమాట. బట్ మనకి VPN లాగానే యూజ్ అవుతుంది. బట్ అవతల వాళ్ళకి మన VPN దాచుకోవడానికి మాత్రమే మన బ్రౌజర్ని వాడుతుంటాం నార్మల్గా. బట్ మన IP అడ్రస్ సహా మొత్తం కూడా అక్కడ డీటెయిల్స్ అయితే ఇది చూపిస్తుంది. సో దీన్ని కూడా వాడడం స్టాప్ చేయండి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే దీంట్లో స్పీడ్ బూస్టర్లు ఇలాంటివి అయితే ఉంటాయి, కానీ ఇవన్నీ ఏవి అవసరం లేదు. ఇది జస్ట్ చెప్పుకోవడానికి మాత్రమే ఉంటాయి. స్పీడ్ బూస్టర్లు అంటే నెట్ స్పీడ్గా రావడానికి యూజ్ అయ్యే దానిలాగా అనమాట. సో ఇది జస్ట్ యూజ్ చేసుకోవడానికి అంటే చెప్పుకోవడానికి మాత్రమే అనమాట. అవి ఏవి కూడా ఉపయోగాలు ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వైరస్ క్లీనర్, యాంటీవైరస్ ఫ్రీ ఫోన్ క్లీనర్ అనమాట. సో ఇది కూడా సేమ్ అంతే. దీంట్లో వచ్చేసి మనకి సమర్థవంతమైన సెక్యూరిటీ మాస్టర్ అండ్ ఫోన్ జెన్ క్లీనర్, వైఫై సెక్యూరిటీ, సూపర్ స్పీడ్ బూస్టర్, బ్యాటరీ సేవర్, CPU కూలర్ మరియు నోటిఫికేషన్ క్లీనర్ అని ఏవేవో ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట మనకి. సో వీటిలో ఏది వాస్తవానికి ఏ సాఫ్ట్వేర్ కూడా సరిగ్గా పనిచేయదు. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఉన్న ఆప్షన్ ఏమైతుందంటే అదే మన సెక్యూరిటీ ఫీచర్స్ AVG, లేకపోతే కాస్పెర్స్కి, లేదంటే మనకి ఆవాస్ట్ ఉచిత బ్రౌజర్ అయితే ఉంటుంది కదా, సో వాటిని అయితే యూజ్ చేసి ఇవైతే ఈ ఆవాస్ట్ అనేది అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సూపర్ VPN అనమాట. సో ఇది వచ్చేసి 100 మిలియన్ పైగా ఇన్స్టాల్తో అయితే ఉంది మనకి ప్లే స్టోర్. ఆండ్రాయిడ్ మొబైల్ ఎక్కువ ఉపయోగించే యాప్ కూడా ఇదే మనకి. ఇది క్రెడిట్ కార్డులు, ఫోటోలు మరియు ప్రైవేట్ చాట్తో సహా వ్యక్తిగత సమాచారాన్ని అంతా హ్యాకర్స్కి పంచిపెడుతుంది. సో దాంతోపాటు రీసెర్చ్ చేసిన వాళ్ళైతే మెన్షన్ చేస్తారు ఇదంతా సెక్యూర్ కాదని చెప్పేసి. ఓకేనా? వ్యక్తిని ఎన్నుకొని ఖచ్చితంగా హ్యాక్ చేస్తారు. దాంతోపాటు బ్లాక్మెయిల్ చేయడం కూడా సహజంగానే జరుగుతుంది దీంట్లో. ఓకేనా? దీనికి ఆల్టర్నేటివ్గా VPNs ఏమైనా ఉన్నాయనుకుంటే మనకి దీంట్లో వచ్చేసి ఎక్స్ప్రెస్ VPN, నాట్ VPN, ఈ VPNs అయితే మాత్రం చాలా బాగుంటాయి, సేఫ్ అనమాట ఈ VPNs. ఓకేనా? అండ్ సో ఇవి అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.